అందరికీ నమస్కారం. ఈరోజు మన చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మన తెలుగు మహిళ ఎవరో తెలుసుకుందాం. డాక్టర్ గాలి మాధవీలత ఒక తెలుగు మహిళగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టి జేఎన్టీయూ కాకినాడలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత ఎన్ఐటీ వరంగల్లో ఎంటెక్ పూర్తి చేశారు. తదుపరి ఐఐటీ చెన్నైలో పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టర్ మాధవీలత గారు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో హెడ్ జియోటెక్నికల్ డివిజన్గా పనిచేశారు. చెనాబ్ వంతెన నిర్మాణ సమయంలో నేల లాభనష్టం అనగా సాయిల్ అనాలిసిస్, పర్వత నిర్మాణం అనగా మౌంటైన్ స్టెబిలైజేషన్ మరియు వంతెనకు అవసరమైన భౌగోళిక అంటే జియోటెక్నికల్ పనుల్లో ఆమె ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. ఆమె పరిజ్ఞానం వలన వంతెన నిర్మాణం అత్యంత భద్రతతో పూర్తి చేయగలిగారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఒక తెలుగు మహిళ భాగమవడం గర్వించదగిన విషయం. 2004-2005 ప్రాంతంలో ఐఐటి గౌహతిలో ఆలోచన ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.